కథ కాదు జీవితం. ప్రేమ వివాహం అంటే ఒకప్పుడు అబ్బాయి అమ్మాయి పరిచయం అయిన తర్వాత అమ్మాయి అభిప్రాయాలేంటి, అమ్మాయి ఆలోచనలేంటి, అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, ఇవి మాత్రం ప్రేమించిన వాడు చూస్తుంటాడు. అలాగే అమ్మాయి కూడా అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి, అబ్బాయి ఏం చదువుతున్నాడు, అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, అబ్బాయి ఆలోచనలు ఏంటి, ఇవి మేము లెక్కేసుకునేవాళ్ళు. కలిసి మాట్లాడుకుంటారు, ఒక అభిప్రాయానికి వస్తారు, పెద్దల దగ్గరికి వెళ్తారు, మేము ప్రేమించుకున్నామని చెప్తారు. పెద్దలు పెళ్లి చేస్తే సంతోషం పెళ్లి చేసుకుంటారు. ఇది ఎప్పుడో నేను చాలా చిన్నప్పుడు విన్న ప్రేమ కథ. ఇప్పుడు ప్రేమ కథ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, చెల్లి లేడు, అన్న లేదు, బంధువులు లేరు, క్యాస్ట్ లేదు, మతం లేదు, ఆ అమ్మాయి తప్ప ప్రపంచమే లేదు, ఆ అమ్మాయే స్వర్గం, ఆ అమ్మాయే దుర్గం, ఇలా ప్రేమిస్తారు. ప్రేమించాక ఏం చేసుకుంటారు, ఎప్పుడు ఆ అమ్మాయి వస్తుందా, ఎప్పుడు చూడాలని కాలేజీ మర్చిపోతాడు, అన్నంతంత మర్చిపోతాడు, బస్ స్టాప్లో ఎదురు చూస్తుంటాడు. అలాంటి వాళ్ళు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ముందు షేక్ హ్యాండ్ దాకా వెళ్తాడు, తర్వాత దగ్గర అవ్వాలని కోరుకుంటాడు. ఎంత దగ్గర అవ్వాలనుకుంటాడంటే ఆ అమ్మాయికి కడుపు చేసేదాకా. ఇవి మీరు చూస్తూ ఉన్నారు, ఇంతమంది టీవీ చూస్తున్నారు కదా, నేను చెప్పిన నిజమే మీరు నమ్ముతారు కదా. నమ్మటానికి ఇదే కథ సాక్ష్యం, నేను చెప్పబోయే కథ. ఈ కథలో అంతే. వినోద్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెలైతే ఉండలేనన్నాడు, ఆమెలైతే నేను బతకలేను అన్నాడు. ఆ అమ్మాయి దగ్గరయ్యాడు, బాగా ప్రేమించాడు. ఎంత బాగా ప్రేమించాడంటే ఆ అమ్మాయి నెల తప్పేదాకా ప్రేమించాడు. ఆగాడా? అమ్మాయి నవ్వుతో చెప్పింది, వినోద్ నేను నెల తప్పాను, 3 నెలలు వచ్చింది, నాకు డౌట్ వచ్చింది అన్నాడు వినోద్. ఆమె పేరు దీప. అదేంటయ్యా నువ్వే ప్రేమించావు, నీతోనే ఉన్నాను, నీ వల్లే నెల తప్పాను, అలా అంటావేంటి, ప్రేమించే ముందు అంత గొప్పగా ప్రేమించావు నన్ను. కాదు, నాకు అనుమానం, కాదు నా కడుపు కాదేమో, వేరే అబ్బాయితో సంబంధం ఉందేమో, నాకు DNA టెస్ట్ కావాలి. DNA టెస్ట్ చేయించారు. అదృష్టం ఏంటంటే DNA టెస్ట్ తర్వాత వినోదు వలనే ఆ కడుపు వచ్చింది, కడుపులో బిడ్డ వినోదు బిడ్డే అని కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు దీపను పెళ్లి చేసుకుంది. ఇక్కడ నుంచి చాలా సంతోషంగా ఉండాలి కదా, అస్సలు లేరు. ఎందుకు తెలుసా? నేను చెప్పాలి, వినోదే చెప్తాడు. వినోద్ నువ్వేం చేస్తుంటావు? నేను హాస్పిటల్లో పనిచేశాను సార్. హాస్పిటల్ ఏంటి, నువ్వు కంపౌండరా? కంపౌండర్, ఓటీ అసిస్టెంట్. మరి మనం మన కథ గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకున్నాను సార్. కూర్చో. బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో ఎంత మనసు విప్పి మాట్లాడితే అంత న్యాయం జరుగుద్ది. సరే. అందరికీ జరుగుద్ది న్యాయం. తప్పు చేసిన వాళ్ళకి, పొరపాటు పడ్డ వాళ్ళకి, తొందరపడ్డ వాళ్ళకి, ఎవరికైనా మంచి వాళ్ళకి, ఎవరికైనా న్యాయం జరుగుద్ది తప్ప ఇక్కడ వన్ సైడ్గా ఎవరు ఏమీ మాట్లాడరు. సరే సార్. నేను విన్నది నేను చెప్పా. DNA టెస్ట్ చేశారని, టెస్ట్లో నే బిడ్డే అని తెలియదని, తర్వాత పెళ్లి చేసుకున్నారని. ఇది నిజమా కాదా? DNA టెస్ట్ చేయించలేదు సార్. చేయించలేదు. సరే, మీ ఇద్దరు లవ్ మ్యాటర్ గురించి నువ్వేమనుకున్నావు, ఏం జరిగింది, నువ్వు సరే క్లుప్తంగా చెప్పు. సరే సార్. నేను హాస్పిటల్లో పనిచేస్తాను సార్. స్పష్టంగా మాట్లాడు. నువ్వు హాస్పిటల్లో పనిచేస్తున్నావు. ఏ ఊళ్ళో? సూర్యాపేట విఠల హాస్పిటల్లో పనిచేశాను సార్. సూర్యాపేట. చెప్పు. అయితే చదువుకుంటూ హాఫ్ టైమ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సరే, తను ఒక రోజు హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళ మదర్కి బాగాలేదని తీసుకొచ్చారు. దీపిక మా వైఫ్. అయితే తను తీసుకొచ్చిన తర్వాతకి హాస్పిటల్లో కొత్త స్టాఫ్ ఉన్నారు. అయితే ఇంజక్షన్ అవి రాశారు. నేను ఆ రోజు వేసాను. తెల్లారి వచ్చిన ఇంజక్షన్ ఏమని అంటే, అన్నయ్య లేడు బయటకు పెట్టండి, నెంబర్ తీసుకున్నారు. నాకు ఫోన్ చేయడం, ఇంజక్షన్ అంటే రోజు డైలీ హాస్పిటల్కి వస్తే ఇంజక్షన్ వేయడం, అట్లా పరిచయం అయ్యారు. ఫ్రీ మాట్లాడుకున్నాము. సరే, లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అయింది. పెళ్లి ఇక ప్రేమించుకున్నాం సార్. ప్రేమించుకున్న తర్వాత మరి వినోద్ మ్యారేజ్ విషయం మాట్లాడుకున్నాం. అయితే ఒకరోజు హాస్పిటల్లో నేను సర్జరీ కేసులో ఉన్నాను సార్. కేసులోంచి బయటకు వచ్చేలోపు వీళ్ళ మదరు, వీళ్ళ చిన్నమ్మ, వీళ్ళందరినీ తీసుకొని వచ్చిండ్రు హాస్పిటల్కి. వచ్చి పెళ్లి చేసుకుంటావా లేదా అని హాస్పిటల్లో ఇష్యూ చేశారు సార్. ఖచ్చితంగా మ్యారేజ్ అయితే చేసుకుంటాం కానీ ఇక్కడ ఇష్యూ చేయకరంటే గొడవ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాతకి ఎట్లా ఉందనేసి మా మేనత్త చనిపోయింది సార్ ఇప్పుడు. కాకపోతే ఆమె ద్వారా మా నాన్నగారితో మా అమ్మని అందరినీ ఒప్పించాను సార్. ఇక ఒక దేవుని గుళ్ళో వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ రిలేషన్స్ వచ్చారు, పెళ్లి చేసుకున్నాం. మా ఇంటికి వెళ్ళాం. నెక్స్ట్ డే మళ్ళీ సూర్యాపేటకు వచ్చేసాం. కొత్త కాపురం పెట్టాం. బాగానే ఉంది సార్.
కాకపోతే పెళ్లి ముందుకు ప్రెగ్నెన్సీ అనేది అది నాకు కన్ఫర్మ్ సార్, కరెక్ట్ అది. కాకపోతే మాత్రం DNA టెస్ట్ చేయలేదు సార్. 6 months వాళ్ళు వచ్చేంత వరకు హాస్పిటల్లో మా సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ మదర్ రోజు మార్నింగ్ 8:30, 9 అట్లా వచ్చి ఈవినింగ్ నైట్ 9 అట్లా వెళ్ళిపోతుంది సార్. పుట్టిన పక్కన వచ్చి కూర్చుంటుంది, నేను డ్యూటీకి సరే ఎందుకో ఇక ప్రెగ్నెన్సీ కదా అదో ఏదో పని చేయడానికి వస్తుందేమో అనేసి నేను అనుకున్నాను. ఇక సాయంత్రం ఒక 2-3 రోజులు అట్లనే వచ్చిపోయిన తర్వాత ఒక రోజు గొడవ పెట్టుకున్నాడు. నేను కింద పడుకుంటున్నావు, సోఫా ఓన్లీ పరిపోయి ఉంది సార్. అయితే నీకు మంచం లేదు, నీకు బీరువా లేదు, నీకు ఏం లేదు, నువ్వు నీ ఇల్లు లేదా, ఎవరు ఉంటాయి నీకు, నేను ఒక్కదాన్ని, నాకు నువ్వు నీకు నేను అనేసి ఇక వాళ్ళమ్మ ఈమెకు చెప్పిపోయింది. లేకపోతే మా ఇంటికాడ ఉందాం వినోద్ అది అంటే, సరే ఎట్లాగో నువ్వు ప్రెగ్నెన్సీ ఉన్నావు వెళ్ళిపో, నేను 2 రోజుల తర్వాత వస్తాను అనేసి అన్నం వండుకొని తింటుంటే ఇబ్బంది అయింది. సరే దీపని అన్న ఉంటా అనేసి వాళ్ళ ఇంటికన్నా తిన్నాం, వాళ్ళ ఇంటికన్నా పడుకోవడం ఎట్లనే మా వైఫ్ డెలివరీ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాను సార్. ఉన్న తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి ఇక పాప పుట్టిన తర్వాతకి ఇక చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంట్లో. ఇక ఆమె ఒకటి మీ ఏదన్నా అనుకుంటే ఆమె మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను తిట్టడం అట్లా చేయడం, ఇదంతా పద్ధతి బాగాలేదని రూమ్ తీసుకున్నాను సార్. ఇక ఏదో పొద్దున్నే ప్రతిరోజు వచ్చేది సార్, ఆమె ఏం పని చేయకపోయేది, ప్రతిరోజు వచ్చేది. ఇది పద్ధతి బాగాలేదని మా ఆవిడ మళ్ళీ పాపకు నాకు ఒకదాన్ని చూసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, మళ్ళీ మా ఇంటికి వెళ్దాం అది అని అంటే సరే మీ ఇంటికి వెళ్దాం అనేసి మళ్ళీ నేను చేసిన తప్పు అంటే అదే సార్. సరే అని ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికన్నా ఉన్నాం, కొన్ని రోజులు ఉన్నాము. పాప పెద్దదవుతుంది, బర్త్డే అట్లా ఆ టైం దాకా కూడా అక్కడే ఉన్నాను సార్. 1.5 year ఉన్నా. మా అత్త ఏ రోజు కూడా పని ఇవ్వలేదు, నేను హాస్పిటల్లో పనిచేసి వాళ్ళిద్దరిని పోషించాను. ఏ రోజు గొడవలు అంటే గొడవలు అయితేనే ఉంటాయి సార్. ఆమె ఈవినింగ్ కాగానే మందు తాగుతుంది. 2 సంవత్సరాలు అట్లనే వాళ్ళిద్దరిని చూశాను సార్. తర్వాత ఇది బాగాలేదు, ఇక్కడ పద్ధతి బాగాలేదు అనేసి ఇక నేను రూమ్ తీసుకున్నాను. అంటే ఏదైనా ఉంటే సార్ నేను డ్యూటీకి పోయేటప్పుడు మంచిగా ఉంటుంది. నేను గేట్ అవతల కాలు పెట్టి బయటికి పోయి నేను బండికి సో లేకపోతే ఖర్చుపో సెల్లో మర్చిపోయి రిటర్న్ వచ్చే లోపే ఏమంటుండే ఆవిడ ఇంట్లో, ఇందాకేమంటుండు, నీతోటి ఏమో గుసగుసలాడుతుండు, ఇట్లా టాపిక్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు సార్. మా అత్తగారు మా వైఫ్. ఆయన ఎలా డ్రెస్ తీసుకుంటా అంటుండు అదంటే కొత్త బట్టలు కావాలన్నట్టున వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఏ బట్టలు రెండో ఆయనకి అది లేదు ఇది లేదు ఇట్లా మాట్లాడుతూ ఉండేది సార్. ఒకసారి విన్నా, 2 సార్లు విన్నా, వదిలేసిన సార్. 3వసారి మాత్రం నువ్వు ఎవరిని అంటున్నావే అని ఇట్లనే అన్నా సార్. నువ్వు ఎవరిని అంటున్నావు అని అంటే అప్పుడు చేయలేదు సార్. నేను నాకు కేసు ఉంది, నేను హాస్పిటల్ పోయి వచ్చినాక మాట్లాడతాను నీకు అనేసి నేను హాస్పిటల్ డ్యూటీ పోయి వచ్చాక ఇక్కడ నువ్వు ఈ పద్ధతి బాగాలేదు, ఇక్కడ ఉండొద్దు అనేసి దీపిక వెళ్ళిపోనాను. మళ్ళీ వేరే రూమ్ తీసుకున్నాను సార్. ఎమ్మటే అదే రోడ్డు లాడ్జిలో ఉండి మరి తీసుకున్నాం. లాడ్జిలో ఆ నైట్ పడుకొని తెల్లారి లాడ్జిలో ఉండే నేను రూమ్ వెతుక్కొని మా వైఫ్ని మేము అందరం కలిసి ఉన్నాం సార్. ఉన్న తర్వాతకి కూడా అసలు హాస్పిటల్కి రావడం పోవడం, మా అత్తే మళ్ళీ మా రూమ్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగడం, మళ్ళీ నాకెందుకు ఒక్కతే బిడ్డ కాబట్టి అధిక ప్రేమ చూపిస్తుంది అనేసి నాకు సరే వస్తే రానిలే ఏం గొడవ పెట్టుకుంటుంటే సంతోషం అనేసి సరే ఎన్నోసార్లు కూడా రూమ్ కాడికి వచ్చినా కూడా నేను ఏం వద్దాంలే సార్. సరే అట్లా పోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి పోదాం అంటే మా అత్తగారు రానియదు సార్. ఫస్ట్ మా అత్తగారు మా వైఫ్ని మా ఇంటికి రానియదు. అంటే నువ్వు అడిగి పోవడం ఏంది, ఊర్లో పోవడం ఉండడం ఏంది, అదేంది ఇదేంది పోవద్దు అది అనేసి నా చెవులతో తిన్నా సార్ వాసానికి. అయితే ఎన్నోసార్లు కూడా ఇట్లా వద్దు దీపిక పద్ధతి కాదు అని అంటే చాలాసార్లు మా అత్తయ్య నా మీద పోలీస్ స్టేషన్లో కేసులు కంప్లైంట్లు ఇచ్చింది సార్. 6 సార్లు. ఇంటికి పోతే నన్ను తిట్టిండు, కొట్టిండు అని స్టేషన్లో పోయి మాట్లాడుకున్నాను సార్. మా వైఫే సాక్ష్యం, మా ఆయన ఏం తిట్టలేదు, మా ఆయన ఏం తిట్టలేదు, మా ఏదో చిన్న గొడవ పెట్టుకున్నాం అనేసి మా వైఫ్ కూడా ఎన్నోసార్లు సజెషన్ చెప్పి బయట మామూలుగా కాంప్రమైజ్ అయ్యాను. అట్లాంటిది ఇట్లా పద్ధతి బాగాలేదు అనేసి ఒకరోజు ఇక మేము కరెక్ట్ మెయిన్గా విడిపోవడానికి కారణం ఏంటంటే సార్ మా చెల్లె ప్రెగ్నెన్సీ తోటి ఉంది సార్. మా సొంత ఓన్ సిస్టర్. అయితే మా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. నేను హాస్పిటల్లో ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సూర్యాపేటలో నా దగ్గరలో ఆపరేషన్ చేయించుకుంటే నేను కేర్ఫుల్గా చూసుకుంటా అనే నమ్మకంతో వాళ్ళని హైదరాబాద్ నుంచి సూర్యాపేటలో సర్జరీ చేయించాను సార్. అయితే బాబుకు బాగాలేదు సార్. కడుపులో ఉన్నప్పుడే స్కానింగ్లో వినోద్ బాగాలేదు, ఇక్కడ నేను చేస్తే బాబుకు రెస్పాన్సిబిలిటీ నాది కాదనంటే మేడం మీరు మా చెల్లెకైతే చూడండి, నేను బాబుని నా రెస్పాన్సిబిలిటీ అంటే సరే అన్నారు. రేపు మార్నింగ్ సర్జరీ చేద్దాం అన్నారు. దీపిక లేదు హాస్పిటల్కి పోదాం అనేసి ఎర్లీ మార్నింగ్ అంటే నేను రాను నువ్వు పో అన్నది. అయితే ఎందుకు రావాలంటే నువ్వు పోకూడదు, నువ్వు పోవద్దు, అదేవతి పోవడానికి నువ్వు పోతున్నది అంటే కోపం వచ్చింది సార్. అప్పుడు కొట్టాలంత కోపం వచ్చింది కానీ కామ్గా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయినా కూడా బాబు అంటే మా చెల్లె డెలివరీ అయినా కూడా చెల్లెకి ఇట్లా కొడుకు పుట్టిండు దీపిక హాస్పిటల్కి రా ఫస్ట్, తర్వాత ఏమన్నా ఉంటే మాట్లాడదాను అంటే లేదు నేను రాను, నువ్వెందుకు పోయిన అవసరం, నువ్వు పోయినావు కాబట్టి నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని లాక్ చేసుకుంటాను. లాక్ చేసి రూమ్ తాళం అదే రీజన్ సార్ లాక్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకు మీ చెల్లెంటే కోపం అమ్మాయికి? మా చెల్లెతో ఏ రోజు కూడా ఫోన్లో మాట్లాడలేదు, డైరెక్ట్ మాట్లాడలేదు. నేను అన్నయ్య వదిన కాబట్టి వచ్చింది సార్ తను.
నేను నా ఫ్యామిలీతో కలవడం తనకి ఇష్టం లేదు సార్, మా వైఫ్కు. పోయిన తర్వాతకి 15-20 రోజులు వండుకొని తిన్నా సార్ ఒక్కరిని. వాళ్ళ అమ్మది ఇంటికి వెళ్ళిపోయింది సార్ ఇంటికి. డెలివరీ అయిన రోజు నుంచే నువ్వు వద్దంట పోయినావు అనేసి వెళ్ళిపోయింది సార్. ఇక అట్నే నెల 15 రోజులు వండుకొని తిన్నా అట్లనే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ముత్యాలమ్మ పండుగ సార్. అయితే పండగకి వెళ్ళాం. పోయినా ఆ రోజు ఉన్న నెక్స్ట్ డే మార్నింగ్ ఇక నాకు హాస్పిటల్లో పని ఉందనేసి సూర్యాపేటకు వచ్చిన. వచ్చేసరికి బజార్లో జనాలు వాళ్ళు వీళ్ళు మా ఆడవాళ్ళంతా మా రూము మా అత్త వాళ్ళ రూము పక్క పక్కనే ఉండే అప్పుడు. అయితే అంతా అక్కడ ఉన్నారు, ఏంటి అబ్బాయి వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఏం చిన్న ఏంది బజార్ అనుకుంటారా ఇంకేమనుకుంటారా అది అనేసి నన్ను అంటున్నారు ఆడవాళ్ళు. అయితే ఏమైందంటే ఏంది నేను ఊరికి పోయి ఇప్పుడు వస్తున్న 3 days నుంచి లేను కదా నేను. అంటే మీ భార్య మీ అత్త కలిసి ఇట్లా వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు, చేపిస్తూ దొరికిపోయారు అని చెప్పారు సార్. చేస్తే అదేంది అది పద్ధతి ఏంది అనేసి అంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. సో నేను దాని గురించి మాట్లాడదా అంటే మా వైఫ్ కాడ పోయింది అంటే నీకు సంబంధం లేదా, నీకు సంబంధం లేదు, మేము అట్నే చేస్తాం, ఉంటే ఉండు ఇష్టమైతే ఉండు లేకపోతే ఏంది ఏం మాట్లాడుతున్నావు అని అంటే లేదు మేము అట్నే చేస్తాం మా ఇష్టం, నీ ఇష్టం అయితే ఉండు లేకపోతే లేదంటే ఆ రోజు నైట్ ఎట్లా గడిచిపోయింది సార్. ఎర్లీ మార్నింగ్ లేవగానే పోలీసు వాళ్ళు నా రూమ్ కాడికి వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏంది బాబు ఏం సంగతి మీ భార్య మరి ఇట్లా చేసారు కదా నువ్వు ఒకసారి స్టేషన్ రావాలని చెప్పేసి అన్నారు సార్. అయితే వస్తాను సార్ అని చెప్పేసి పోయినాం. కుదరని అప్పుడు ఆ రోజు ఆ ఇంట్లో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు దొరికారు సార్. వాళ్ళని తీసుకెళ్ళారు స్టేషన్కి. వెళ్తే సరే నేను వస్తాను సార్, నేను అమ్మాయి హస్బెండ్ కాబట్టి రమ్మంటే పోయాను సార్. అయితే నాతో పాటు బజార్లో 30-40 మంది ఆడవాళ్ళు కూడా వచ్చారు సార్ స్టేషన్కి. మరి ఇట్లా చాలా జరుగుతుంది, మేము ఎప్పుడు డైరెక్ట్గా పట్టి మాట్లాడదాం అంటే ఇప్పుడు కుదరలేదు, ఇప్పుడు దొరికారు మాట్లాడదాం అన్నట్టుగా స్టేషన్కి వచ్చారు సార్. స్టేషన్కి వస్తే ఆడ స్టేషన్కి రాగానే వీళ్ళందరినీ చూసి ఆ వార్డ్ కౌన్సిలర్ నేను తీసుకొచ్చి తప్పు ఒప్పించి సార్ బయట తీసుకొద్దాం అనిపోతే నువ్వే చేసావురా అనేసి వార్డ్ కౌన్సిలర్ని సిఐ గారి ముందు కొట్టారు మా అత్తగారు. మరి ఈ విషయం గురించి ఏం మాట్లాడదామని ఏఎస్ఐ గారు వచ్చి వాడికి వస్తే ప్యాకెట్స్ స్టూడెంట్స్ అవన్నీ కనపడుతున్నాయి సార్. అది ఇంట్లో సార్, వాళ్ళ ఇంట్లో పక్కన కూడా డస్ట్బిన్లో బాత పక్కన మొత్తం అలా కనిపించాయి. బాబు మరి ఇట్లా ఉంది, మరి మీ వైఫ్ ఏం చేస్తాం, మీ వైఫ్ గురించి ఏం చేద్దాం అన్నాడు. నా వైఫ్ని నేను తీసుకొని పోతా సార్, 2 పిల్లలు అని అంటే మా ఆవిడే నేను రాను అన్నారు. అయితే వాళ్ళ అమ్మను ఒక 12 రోజులు 13 రోజులు రిమాండ్లో ఉంచారు. వాళ్ళ మదర్. మా భార్య వాళ్ళ ఇంటికన్నా ఉంది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు నాకు తనకు అదే లేదు, సంబంధం లేదు. అయితే అది మొన్న ఒక నల్గొండ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సార్ నా మీద. పెడితే పోయాను సార్, 6 సార్లు పోయాను సార్. ఏమని పెట్టారు కేసు? వరకట్నం అని కేసు పెట్టారు సార్. వరకట్నం ఏంటి, నాకు కట్నం వెళ్ళదు మేడం అంటే సరే ఏదో బాబు నువ్వు ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే పోయాను సార్ మేడం. పోయాను సార్. పోయిన తర్వాతకి ఆడికి ఏం మాట్లాడుతుంటే ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడ ఉండను, నేను ఆడ చేయను, నాకు ఆ వల్ల కాదు, నేను ఆడ ఉండలేను అనేసి ఈమె అక్కడ చెప్తుంది. పోకపోతే మరి ఏమన్నా మాట్లాడుకోపోండి, మీరు బయట 4 పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోపోండి అంటే సూర్యాపేటలో పెద్ద మనుషులు 4 మేము 4 కలిసి మాట్లాడాను సార్. మాట్లాడితే తను ఏమన్నదంటే నేను వెళ్తా సంవత్సరానికి వెళ్తాను కానీ నాకు రెస్పాన్సిబిలిటీ కావాలంటే మరి ఏం కావాలమ్మా నీకు. నాకు తమ్ముడు ఒక చెల్లె సార్, చెల్లె మ్యారేజ్ అయిన తమ్ముడు, మనకు 2 ఎకరాలు చెలకుంది. అలా నాకైతే ఎంత భాగం వస్తుందో అది పిల్లలకు రాసిచ్చిన సార్ బాండ్ పేపర్ మీద. అమ్మ నాన్న సంతకాలు పెట్టినాం, రాసిస్తే సరే అన్నారు. అన్న తర్వాత మరి ఎప్పుడు రమ్మంటావు అమ్మ అబ్బాయిని తీసుకుపోవడానికి అంటే గురువారం రమ్మానండి అన్నారు. నేను బుధవారం ఫోన్ చేసిన సార్, మరి రేపు వస్తున్న దీపికానంటే నేను రాను, నేను పంపాను, నువ్వు వస్తే నేను కిరోసిన్ పోసుకొని వస్తా. మాతో పక్కన చెప్తా ఉంది, ఏమో అంటా ఉంది. అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చింది సార్. అదే ఎప్పుడు ఎవరు తెచ్చినా అదే ఊరికి రానండి. పోనీ హైదరాబాద్ పోదామని కూడా చెప్పాను సార్. అయితే హైదరాబాద్ కూడా రాను, మొన్న 4 రోజులు ఉండి హైదరాబాద్ వచ్చేసి ఏదో ఒక జాబ్ చూసుకొని ఎన్నో చేద్దామని అంటే సరే అన్నారు. మళ్ళీ తర్వాత రానన్నారు. ఇప్పుడు ఆ ఊరికే రాను, నాకు వద్దు. మొన్న ఫోన్ చేసి మా నాన్నకు ఫోన్ చేసి ఎట్టపడితే అట్లా తిడుతుంది మా నాన్నని. తర్వాత అట్లా అయిపోయింది. నాతో ఫోన్ చేసి మొన్న ఫోన్లో డిస్కషన్ సార్, విడిపించుకోరా 5 లక్షలు ఇచ్చి విడిపించుకో, పిల్లల పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, నేను విడాకులు ఇస్తా, లేదంటే నీ సావు నువ్వు సావు, కోర్టులో పెడతా, అది పెడతా, ఇది పెడతా, జైలు పంపిస్తా, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ పెడతా అనేసి ఊరికే బెదిరిస్తా ఉంది రోజు ఫోన్ చేసి. నేను పెళ్లి చేసుకుంటా, నాకు సంబంధం వచ్చింది, నీలాగా నేను ఆగలేను అని నాతో ఫోన్లో టార్చర్ సార్. ఆమెకు సంబంధం వచ్చిందంట, పెళ్లి చేసుకుంటుందంట.
ఇప్పుడు నువ్వేం చెప్పావో ఇది తప్ప నువ్వేం తప్పు చేయలే నేను తప్పు నీ చేయలేదు. జీవితంలో. తప్పు చేయలేదు. ఆమె పట్ల ఏమి తప్పు చేయలే. చేయలేదు సార్. అంటే చిన్న చిన్న గొడవలు అయినాయి కానీ అంతేగాని ఎక్కువ ఆమెను కొట్టలేదు. నువ్వు మోసం చేయటం, లేదు సార్. నువ్వు కొట్టడం, కొట్టలేదు. తాగి రావటం. లేదు సార్. నువ్వు డ్రింక్ చేయవు. డ్రింక్ చేస్తాను సార్. చేస్తావు. చేస్తాను. ఎప్పుడు కొట్టలా? కొట్టలేదు సార్. అంటే ఒకసారి 1-2 సార్లు కొట్టాను సార్. చంపమించి మరీ తీవ్రంగా ఆమె ఏదో గొడవలు అయింది గొడవలు అయినా అంతవరకే. చంపమించి అట్లా కొట్టడం. ఇప్పుడు నీ భార్య అంటే నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే సార్. నా భార్య పిల్లల్ని ఇప్పుడు మొన్న పంచాయతీలో కట్టుబట్టలతో. నీకు నీ భార్య పిల్లలు కావాలి. అవును సార్. ఆమె వద్దు, అత్తయ్య. అత్తతో సంబంధం లేదు. ఆమె రాకూడదు. రాకూడదు. రాకపోతే ఆమె ఇప్పటికే నువ్వు తీసుకెళ్తావు. ఇప్పుడు ఇక్కడి నుంచే తీసుకెళ్తా సార్. అంతే. మాట్లాడదాం నీ భార్యతో. విందాం నీ భార్య వెర్షన్. నీ వెర్షన్ మొత్తం నేను విన్నా కదా సార్. నీ భార్య వెర్షన్ కూడా మనం విందాం. అట్లే సార్. దీపా రానా? దీపా చెప్పండి. నువ్వేం చదువుకున్నావు? నేను 9th వరకు చదివినా సార్. అంటే 9th క్లాస్ నువ్వు చదివావంటే ఏది మంచి ఏది చెడు అన్ని నీకు తెలిసి ఉండాలిగా. గ్యారంటీగా. అవును సార్. ఆ అబ్బాయి ఏమవుతాడు నీకు? మా ఆయన సార్. భర్తతో ఎందుకు గొడవ పడ్డావు? ఏం లేదు సార్, పెళ్లిగా ముందు కలిసినాం, ప్రెగ్నెంట్ అయిపోతే చేసుకొని ఉన్నాడు ఈయన. నాకు కాలేదన్నాడు. నాకు కాలేదంటే మా అమ్మకి మా చిన్నమ్మలో చెప్పినాక నెక్స్ట్ తెల్లారి మూడో రోజుకి హాస్పిటల్లో పోయినాం. గొడవ పెట్టుకున్నాం. మా అమ్మ బాగా తిట్టేసింది. మా పిల్లలు నాగం చేస్తామంటే నేను చేసుకోనని ఊరికి వెళ్ళిపోతుంది. కేసు పెట్టినా సార్. కేసు పెట్టినాక వీళ్ళని పిలిపించారు. నాకు కాలేదు అన్నాడు ప్రెగ్నెంట్. నాకు కాలేదు నేను చేసుకోను అన్నాడు. ఫస్ట్ నాకు మ్యారేజ్ సార్ చిన్నతనంలో. 12 సంవత్సరాలప్పుడు నాకు మ్యారేజ్ అయింది. చిన్నప్పుడే పెళ్లి చేశారు. 7th క్లాస్ అప్పుడే నేను స్కూల్ పెట్టేప్పుడు పెళ్లి చేశారు. ఎంత వయసులో? 13 సార్. 13 సంవత్సరాల వయసులో నీకు పెళ్లి చేస్తే అది పెళ్లి కాదు. నువ్వు చెప్పక్కర్లే. ఎందుకంటే 13 ఏళ్ళకి ఫస్ట్ చెప్పే లవ్ చేసిన సార్. నేను మళ్ళీ చెప్తున్నా, 13 ఏళ్ల వయసులో నీ పెళ్లి చేశారంటే నువ్వు మైనర్వి. మైనర్కి చేసిన ఏ పెళ్ళైనా భారతదేశంలో చెల్లదు. అదే పట్టుకుండు. అది పట్టుకొని పెళ్ళయింది, అచ్చంగా నాతో ఉన్నవా, ఏమంతో బండిని కడుపు తెచ్చుకున్నాను అన్నాడు. చేసుకోనంటే 4వసారికి ఇంకా ఏమైందో తెలియదు. ఫోన్ వచ్చింది సార్ పెద్ద మనుషులకి. ఫోన్ రాగానే పలానా టైం అని ఫిక్స్ చేసుకుని ఒళ్ళగొండల గుళ్ళ పెళ్లి జరిగింది. కనీసం కింద బాని పెట్టి సార్. ఫస్ట్ నైట్కి కింద బాని పెట్టి చీర వేసి పాన పెట్టింది వాళ్ళ అమ్మ. నైట్ మంచి కనీసం వచ్చిన కూడలో కానీ ఇల్లు వేయాలి కదా సార్. కానీ పెట్టిన తెల్లాలి ఇంకా నేను ఒకదానే సార్. మా అమ్మకు మా నాన్న లేడు, నాకు అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. నేను ఇంత ఎంజాయ్గా ఉన్నానో అంత జీవితం ఖరాయింది సార్ నాది. 4 నెలలు సార్ ప్రెగ్నెంట్. 4 నెలలు ప్రెగ్నెంట్. హాస్పిటల్ చూపించుకుంటున్నా. నేను హాస్పిటల్లో కంపౌండ్ పని చేస్తూనే ఉండు. కంపౌండ్ పని చేస్తూనే నాకు ప్రతి క్షణం ఫోన్లు వస్తాయి సార్. ఫోన్లు ఎవరంటే నీకు అవసరం లేదంటాడు. నువ్వు అందగత్తివా, ఏదో సుందరివా, నువ్వు రంభవా, ఊర్వశివా, నా ఇష్టం అంతే తిరుగుతా అంతే తాగుతా అన్నాడు సార్. తిరుగు తాగు నేతో ఉండను, ఇంట్లో వెళ్ళిపోతాను. మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయేది. 3 రోజులకోసారి 3 రోజులు వెళ్ళిపోయేది సార్. ఇక మా అమ్మ ఇంటికానే ఉండేది. అమ్మల ఇంట్లోనే ఇంకా ప్రెగ్నెంట్ డెలివరీ అయినా హాస్పిటల్నే ఇంకా అమ్మల ఇంటికానే కన్నా అక్కడనే ఉన్నాయి 2 సంవత్సరాల దాకా. ఇంటనే గొడవలు అవుతున్నాయి సార్. అమ్మాయి అబ్బాయా? ఫస్ట్ పాప సార్. పాప పుట్టింది. పాప పుట్టినాక పాపకి అన్నప్రసన్న చేయాలి సార్. అన్నప్రసన్న దగ్గరకు వచ్చింది. వీళ్ళు ఫోన్ చేస్తే రాలేదు సార్. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. 3 రోజుల ముందే చెప్పింది, ఇలా సంగతి అమ్మ అన్నప్రసన్న అవుతుంది రమ్మంటే రాలేదు సార్. ఫంక్షన్కి హాస్పిటల్ పుట్టినప్పుడు 1 రోజు వచ్చారు సార్. వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఇంతవరకు రాలే. వీళ్ళ అమ్మ నాన్న రాలే. ఈయన ఇక్కడనే ఉంటుండు. మీతో ఉన్నాడు ఇప్పుడు? మాతో 5 సంవత్సరాల దాకా మా ఇంట్లోనే ఉన్నాం సార్. బిడ్డ పుట్టాక కలిసి ఉన్నాడు. గొడవలు అవుతుండే కొట్టుకుంటున్నా వస్తూనే ఉంటున్నా, మంచిగా ఉంటున్నా. మళ్ళీ కౌన్సిలింగ్ అయితేనే ఉంది. పెద్ద మనుషులు తీసుకొస్తున్నా, ఆయన తీసుకొస్తున్నా, ఈయన తీసుకొస్తున్నా, కూర్చోబెడుతున్నా, మాట్లాడుతున్నా, చేస్తున్నా, మళ్ళీ కలుపుతున్నారు పెద్ద మనుషులు. కానీ 5 సార్లు 10 సార్లు కలిపిస్తారు పెద్ద మనుషులు. మా వల్ల కాదమ్మా, నీకు దండం పెడుతున్నారు. మీకు చెప్పలేను, ఆయన చెప్పలేము. ఇద్దరు చిన్నతనం, పెళ్లి చేసుకోరు. ఎవరు చెప్తాం సార్ అంటారు వాళ్ళు. అన్నాక మా అమ్మ ఏడ్చింది సార్. నీ ఇష్టం 80 బతుకురి. నీ ఇంట్లో ఉంటే నన్ను తిట్టడం చేయడం మా అమ్మ మీద పోయింది సార్. నన్ను కొడుతుంటే మా అమ్మ తొక్కిండు ఇలా కూర్చొని. మా అమ్మ మీద కూర్చొని గొంతు పెట్టి కొట్టిండు.
రాయెత్తుకొచ్చేది, అన్ని కర్రలు తీసుకునేది, గుడ్డ ఏదంటే అది ఇంట్లో ఇష్టంగా కోపంలా నాకంటే ఎక్కువ కొట్టింది మా అమ్మని. అట్లా కొట్టింది సార్. మా అమ్మ చచ్చిపో సార్, చచ్చిపో. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. చాలా దుర్మార్గుడు సార్. దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. మరి తర్వాత అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిండు, అబ్బాయి కడుపులో పడ్డాడు, ప్రెగ్నెంట్ 2వ నెల. ఇంకా మా అమ్మకి అట్నే ఉంటున్నా, ఇంట్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్నా, సంవత్సరం చేస్తూనే ఉంటున్నా. ఒక 6 నెలలకి 7 నెలలకి ఈయన ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుండు. నాకు తెలిసింది. తెలిసిన 7 నెలల ప్రెగ్నెంట్ నాకు. అయితే నేను 7 నెలల ప్రెగ్నెంట్ 3 నెలలు పెట్టిపోయింది సార్ నన్ను. ఫోన్ చెప్పేసి స్విచ్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్ జాబ్ చేస్తున్నాడు, బంద్ చేసింది ఇక అమ్మాయి కోసం. ఆమె పెళ్లి అయిందా, పెళ్లి అవ్వలేదు? పెళ్లి కాలేదు సార్. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని నువ్వు చూసావా, చెప్పింది విన్నావా? చూసినా, వాళ్ళ ఊరికి పోయినా. ఎక్కడ చూసావు నువ్వు? ఎక్కడ చూసిన ఫోటోలో సెల్లో చూసిన. సెల్లో ఎట్లా ఉండే ఫోటోలు? బాబు పుట్టినప్పుడు 11 రోజులకి 8 రోజులకి సార్ హాస్పిటల్కి వచ్చిండు. డెలివరీ అయిపోయినా ఆ రోజు 11 రోజులకి ఇంటికి వచ్చిండు, మా ఇంటికి, చిన్నపిల్ల తల్లిని. అయితే ఈయన నిద్రపోయిండు. సెల్ తీసుకొని అన్ని చూసిన, మెసేజ్లు అన్ని చూసిన దాంట్లో. ఫోటోలు కూడా ఉన్నాయి. ఎవరంటే మా చెల్లని చెప్పిండు. మెసేజ్లు ఏమున్నాయి? మెసేజ్ ఐ లవ్ యూ, లేకపోతే నేను బతకలేను, నేను తినలేను, టాబ్లెట్ వేసుకు తిన్నవా. మరి రికార్డ్ చేసావా? మరి అవి చేయలేదు సార్. ఒక ఆమె తీసుకొచ్చిన, మహిళా మండలం అని ఒక తీసుకొచ్చిన. ఒక మా అత్తమ్మ అని మహిళా మండలి ఉంటుంది, వెంకటమ్మ పంచాలు చేస్తుంది. ఆమె తీసుకొచ్చి ఉదయాన్ని కూర్చోబెట్టిన. అత్తమ్మ ఇది సంగతి, ఇట్లా జరుగుతుంది. చెప్పాను సార్. తప్పండి, నేను ఆ పని చేయాలి, అవును చేసినండి అన్నాడు. మళ్ళీ ఒప్పుకున్నాడు. కానీ అమ్మాయికి అయితే నాకు అమ్మాయికి సంబంధం చెప్పిండు. మెసేజ్ పంపించింది. మెసేజ్ పంపించింది అంటుండు. వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ అమ్మ సెల్ నుంచి మెసేజ్ పంపించింది. వీళ్ళమ్మ సెల్ నుంచి? వీళ్ళమ్మ 1 రోజులు ఇంట్లో పెట్టుకుంది అమ్మాయిని. ఈ అటు ఇటు తిరిగి వస్తుంది, నైట్ వచ్చి అమ్మాయి దగ్గర ఉంటుండు. ఒంటి మీద పుస్త 2 పుస్తలు కొరికిండు. ఇట్లనే అన్నీ ఎత్తేస్తాడు. ఇక మనిషితో పాటు సామాన్లు కూడా కథమే. ఇంతకంటే ఇంకేం జరగలేదు మీ జీవితంలో? ఇంకా జరగలేదు సార్. జరగడానికి గొడవలు. నీకేం కావాలి ఇప్పుడు? నాకు న్యాయం కావాలంటే నా పిల్లలకి నాకు న్యాయం కావాలి సార్. ఏం కావాలి నీకు? నేను సూర్యాపేటలో ఉందా అనుకుంటున్నా, ఆయన ఆ ఊర్లో ఉంటా అంటుండు. నాకు ఇష్టం లేదు, వాళ్ళ ప్రాణభయం ఉంది. వాళ్ళ అమ్మ నాన్న కొట్టి చాలా టార్చర్ పెట్టిరు. బాబు కడుపునప్పుడే ఏం కొట్టింది వాళ్ళ అమ్మ నన్ను. నాకు అని మీరు అన్నాడు. నా పిల్ల నా అత్త పైన చెప్తుండు. 200 మందిలో చెప్పింది మా వేళమడల. నా అత్త నా పిల్ల 800 రూపాయలు చెప్పిండు. చెప్తే నేనన్న ఏడపైన చూడాలి కదా, ప్రూఫ్ చేపియాలిగా. నేను బండినట్టు నువ్వు చూసినావు, మరి ఎందుకు పట్టుకుందానిలే నన్ను? నాకు డౌట్ ఉందమ్మా, అడుగుతా ఒకసారి. సరే సార్. వినోద్ ఎదురుగా ఉన్నాడు కదా? అవును సార్. వినోద్ నాకేం చెప్పాడంటే, నేను ఒకసారి జాబ్కి వెళ్ళా, ఊరికి వెళ్ళా, వస్తున్నా, వచ్చేలోపు మా రూమ్ బయట జనం ఉన్నారు, ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. ఏంటో లోపల పోయి చూస్తే 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 మగవాళ్ళు ఉన్నారు. ఆ జన్మ ఏంటంటే టాక్ ఏంటంటే, నువ్వు మీ అమ్మ కలిపి ఆడపిల్లలతో చేపిస్తున్నారు. ఈ గొడవకి ఆ ఆడపిల్ల పారిపోయారు. 2 మగపిల్లల్ని, నిన్ను మీ అమ్మని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వినోద్ నీకోసం వాళ్ళ సూర్యాపేట ఒక కౌన్సిలర్ని తీసుకొని, రాజకీయ నాయకుడిని వచ్చాడంట. వస్తే మిమ్మ వచ్చి ఆ కౌన్సిలర్ని కొట్టిందంట. కొట్టిన తర్వాత అది అందం ఎస్ఐ మొత్తం చూశారంట. చూసి దానికోసం మీ అమ్మని 15 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారంట, జైల్లో. నిన్ను తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడంట. నువ్వు నీకే తప్పు లేనప్పుడు, మీ గదిలోకి వినోద్ లేనప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారు? 2 అబ్బాయిలు ఎందుకు ఉన్నారు? ఎందుకు అరెస్ట్ చేశారు? నాకు కావాలి. మా చిన్న ఇంట్లోకి ఒకప్పుడు కిరాయి సార్, ఒక లక్ష్మి అని, ఒక
ఒక 5 సంవత్సరాల క్రితం నా పెళ్లిగా ముందు అయితే 5 సంవత్సరాల క్రితం కిరాయికి ఉంటే మా ఇంటి నుంచి వెళ్ళిపోయి నా కాలనీలో ఇల్లు కట్టుకురు సార్ వాళ్ళు. అయితే మా ఎవరినో తెలియదు ఇంకొక ఆమె తీసుకొని వచ్చింది మా ఇంటికి. బాగున్న అక్క అనుకుంటూ వచ్చింది. వాళ్ళ మొగోళ్ళు వీళ్ళమ్మటి ఫాలో అయ్యారంట సార్. ఫాలో అయినాక సందులో ఉన్నారు, బండి బయట పెట్టిరు. వార్డు కౌన్సిలర్ మాకు చాలా గొడవలైనాయి సార్. పెళ్లిగా నాకు మా అమ్మకి చాలా గొడవలైనాయి. ఇట్లా ఇంటికాడ మురికాలు ఉంటుంది, గలీజ్ చేస్తుంటే మా అమ్మ తిట్టేది. కక్ష పట్టింది బాగా మా మీద. కక్ష పెట్టి ఇదే సమయంలో ఒక మా బదారం ఒక ఉంటుంది ముస్లిమ్స్ అమ్మాయి అబ్బాయికి వార్డు కౌన్సిలర్ ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఇంటికి వచ్చింది సార్. డోర్ కొట్టిండు. డోర్ కొట్టాక నేను ఇంకొక ఆమె ఉన్నాం సార్. నేను నా పిల్లలు మా అమ్మ నేను ఇంకో మనిషి. వార్డు కౌన్సిలర్ పక్కన ఇంకొక ఆయన వచ్చింది, పెద్ద మనిషి. నా పిల్లలు ఉన్నారు సార్. వార్డు కౌన్సిలర్ వచ్చిండు. వార్డు కౌన్సిలర్ వచ్చినాక ఏం దక్క అన్నాడు. ఏం జరుగుతుంటా మేము వచ్చి ఇంట్లో చూస్తున్నాం అంటే ఎవరు ఇప్పుడు వచ్చిన మనిషి పట్టుకోవాలి కదా సార్. పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు? ఈయన వచ్చింది 10 గంటలకి. ఒక కానిస్టేబుల్ వచ్చింది సార్. మా అమ్మ తిట్టింది ఆయన. ఏం వస్తున్నా ఆడ మనుషులు కదా, అక్క కాదు అన్నాడు. బండి కోయండిరా, టైర్ కోయరని ఒత్తుకుండు. బండి బయట ఉంది వాళ్ళది. వాళ్ళ సందులో ఉన్నారు. ఆడవాళ్ళు బారిపోయారు సార్. ఇంట్లోకి రాలేదు సార్. ఇంకా రోడ్డు మీద ఉండి సందులో కూర్చురు. వాళ్ళు బండి పెట్టి సందులో కూర్చురు. సందులో కూర్చుని ఈ ఆడవాళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చురు. అక్క ఇట్లా సంగతి ఒక కానిస్టేబుల్ నేను అడిగినా. అడిగితే ఇట్లా నడిపిస్తురని కౌన్సిలర్ చెప్పిండు. వార్డు కౌన్సిలర్ ఆయన కానిస్టేబుల్ పేరు రాసుకుంది సార్. అయితే మీరు రానమ్మా ఉట్టినే మాట్లాడుకుందాం అన్నారు సార్. ఏం మాట్లాడు సీఏ గారు పిలిచే ముందు మా చిన్నమ్మ చెప్పు తీసుకొని కొట్టింది సార్. ఈమె చెప్పు కొట్టారికి ఎఫ్ఐఆర్ రాసిండు. ఇక వార్డు కౌన్సిలర్ ఒక సీఏ గారి ముందు టౌన్లో నువ్వు కొడతావా ఒక అధికారిని అని కేసు ఫైల్ చేసింది. మా ఆయన నా పెళ్ళ నా అత్తమని చెప్పిండంట. రాలేదు. తెల్లారు వచ్చిండు. వాళ్ళతో పాటు తిరుగుతుండే వార్డు కౌన్సిలర్ ఒకరు కార్లో తిరిగి మందు తాగిరంట 1 గంట దాకా. నా మీద కేసు నా పెళ్ళమని చెప్పిండు. నా పెళ్ళ రెడ్ డ్యాంగ్ దొరికింది. 400-800 రూపాయలు నేను చూసినాను. మరి చూసినప్పుడు బదరాలు చెప్పొచ్చు కదా సార్. మళ్ళీ బదరాలు నా భర్త నన్ను అనాలి కదా. నేను ఏ విధంగా ఇంటి కిరాయి 5 నెలలు కిరాయి కట్టలేదు సార్. ఆ ఇంట్లో ఉండి బియ్యం రేపేది, కూరగాయలు రేపేది, ఎప్పుడు తినడం తాగడం ఎంజాయ్ చేయడం. స్టేషన్లో నిమే చెప్పాడు నా వైపు మంచిది కాదని. నా పెళ్ళ మంచిది కాదు. మస్తు బాధపడ్డా సార్. మా అమ్మని తీసుకోపోయారు. ఎఫ్ఐఆర్ రాసిరు. కేసు పెట్టినాక అమ్మని తీసుకోపోయారు. ఆ నైట్ పిల్లలు ఎత్తుకొని పోయాడు. నాకు చెప్పలేదు సార్. స్పోన్స్ ఇచ్చాకు 3 రోజులకు పిల్లలను తీసుకొచ్చుకున్నాను. నా పిల్లలు తీసుకొచ్చుకుని ఇంట్లో పడ్డా. ఉన్నాడు అమ్మకాన్నే. ఏం మాట్లాడలే. ఇంకా స్టోరీ చెప్తున్నా. నా పెళ్ళ నా అత్త అని ఫ్లాష్ బ్యాక్ షూటింగ్ జరిగినట్టే ఉందాడ. నాకు 100 మందిలో షూటింగ్ తీసినట్టే చెప్తున్నా గురించి. 10 సార్లు స్టేషన్ పెట్టిన 10 సార్లు కౌన్సిల్ నా పిల్లలు కావాలంటాడు. మళ్ళీ అంటాడు పైనంగా పచ్చి బూతులు సారిగా. కానీ పిల్లలు అక్కడికి ఏ రోజున 1 రోజు రాలే సార్. నా పిల్లలు నా కొడుకు నా బిడ్డ అని రాలే. పిల్లలకి ఎన్ని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నా సార్. 2,60,000 పెట్టిన పిల్లలకి. ప్రతి నెలకి 1000 రూపాయలు నా బిడ్డ నా కొడుకు హాస్పిటల్. ఆస్తి మన రాసిచ్చిండు. ఎంత? ఆయనకు ఉన్నది 2 ఎకరాలు అంటుంది సార్. ఎకరం ఎంత ఆయన బాగా ఎంత వస్తే అంత రాసిచ్చిండు సార్. ఇప్పుడు ఇక్కడ కేసు నువ్వు పెట్టావు నాన్న? నేనే పెట్టినా సార్. ఏం కావాలని పెట్టావు నువ్వు? నీకేం న్యాయం కావాలని? నా భర్త మారాలి, ఒక కాడుండి బతకాలి. అతడాలంటున్నాడు. ఆయన ఆ ఊర్లో ఉంటా అంటుండు. నేను ఆ ఊర్లో ఉండను, వాళ్ళ ఇంటికి అడుగు పెట్టాను. ఇతనికి క్రమశం ఉందని చెప్పావు. ఉంది సార్. ఇంకెంతమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందా? ఇంకా ఉన్నాయి సార్. చాలా ఫోన్లు వస్తాయి. అమ్మా నువ్వు చెప్పావు, ఆయన వేరే వర్షన్ చెప్పాడు మొత్తం. ఏది నువ్వు ఇటు చెప్పావు. తను ఏం చెప్పాడంటే నేను చాలా మంచివాడిని, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నాకు నా భార్యతో తప్ప వేరే అమ్మాయిలతో సంబంధమే లేదు, మా అమ్మ చాలా మంచిది, మా నాన్న చాలా అమాయకుడు, మీ అమ్మ మంచిది కాదు, నువ్వు మంచిది అనేవి కాదు అనేం చెప్పలా. మీ అమ్మ మంచిది కాదు అన్నాడు. క్లీన్ పర్సన్ నేను, శ్రీరామచంద్రుడే చెప్తున్నాడు. అమ్మ తను చెప్పాడు. నీ ముందు మళ్ళీ అడుగుతా ఈ శ్రీరామచంద్రుడి గురించి. ఓకేనా? వినోద్, నీ భార్య చెప్పింది మొత్తం నువ్వు విన్నావు. విన్నాను సార్. నువ్వు విన్నావు అంటే మీ ఇద్దరి మధ్య చాలా
తేడా ఉంది. అవును సార్. నీకు మిమ్మ మీ నాన్న ప్రేమ ఉందా? ఉంది సార్. నువ్వు ఇక్కడ కొన్ని లక్షల మంది ఈ టీవీ చూస్తున్నారు. చూస్తున్నాను. నువ్వు మిమ్మ మీ నాన్న మీద ప్రమాణం చేసి నాకు వేరే ఏ అమ్మాయిలు నాకు పరిచయం లేదు, ఏ అమ్మాయిలతో అక్రమ సంబంధం లేదని ప్రమాణం చేస్తావా? అంటే అక్రమ సంబంధం లేదు సార్, పరిచయాలు ఉన్నాయి. ఏ అమ్మాయితో అక్రమ సంబంధం ఎందుకు ఉన్నాయి పరిచయాలు నీకు? ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు సార్. నేను డిగ్రీ దాకా చేశాను. ఆ క్లాస్మేట్స్ ఉన్నారు, ఊరోళ్ళు ఉన్నారు. లవ్ యూ నువ్వు లేకపోతే ఉండలేను అనే మెసేజ్ ఎందుకు ఉంది? ఆమె అప్పుడే మాట్లాడదాం అనుకున్నా సార్. మాట్లాడతారు కదా, లవ్. ఆమెకు ఇంగ్లీష్ చదవరాదు యాక్చువల్ గా. ఓకే. ఎవరికి చూపించలే కూడా చూపెట్టలే. ఇదేం దానికి నన్ను అడగలేదు. ఏమన్నా మాట్లాడితే మెసేజ్ లో ప్రతి ఒక్కరు చేస్తారు సార్. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో చేసుకుంటారు. ఒక మాట చెప్తాను, నీకు పరిచయాలు ఉన్నాయి. ఉన్నాయి సార్. అంటే నీకేం అక్రమ సంబంధాలు లేవు? అక్రమ సంబంధాలు నమ్ముతున్నా, నేను నమ్ముతున్నా. ఓకే. లేదు, నీ భార్య వేరే అబ్బాయితో మాట్లాడుతూ నువ్వంటే నాకు ఇష్టం, నా మూడు నాకు ఇష్టం లేదని చెప్పిందా? నువ్వు విన్నావా? అట్లా చెప్పలేదు సార్. విన్నావా? వేరే విన్నాను కానీ, వేరే వర్షన్లో విన్నాను కానీ ఇట్లా అయితే అనలేదు. ఏ విన్నావు? ఒక అబ్బాయి ఉంది సార్ వాళ్ళ సర్కిల్లో. అబ్బాయి గుర్తున్నాడు. అంతా ఫోన్ మాట్లాడేది, షాప్ లో మాట్లాడేది. ఈమె మధు క్లాస్ స్టోర్ లో వర్క్ చేసేసారు. ఓకే. నేను హాస్పిటల్ పోయేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ పోయేటప్పుడు బండి మీద తీసుకొచ్చేది, అట్లా మళ్ళీ డ్రాప్ చేసి వెళ్ళిపోయేది. చాలా సార్లు చూశాను. ఫ్రెండ్స్ ఫోన్ లో కూడా మాట్లాడుకునే వాళ్ళు. ఆయన ఫ్రెండ్స్ లో ఏ రోజు కూడా నేను అనుమానించలేదు. నేను హాస్పిటల్లో ఉన్నారు, పేషెంట్స్ నాకు ఫోన్ చేస్తారు. అనుమానించలేదు. పోలీస్ స్టేషన్ లో సార్ అబ్బాయిలు ఒప్పుకున్నారా? వీళ్ళిద్దరే మాత్రం చేపించారని? అబ్బాయిలు ఒప్పుకున్నారు సార్, అబ్బాయిలు ఒప్పుకున్నారు. ఎస్ఐ ముందా? ఒప్పుకున్నారు. ఎస్ఐ ముందు సిఐ గారి ముందే వీళ్ళు చేపించారని. వీళ్ళు అతను రోడ్ నుంచి పోతుంటే పిలిచిరంట. వీళ్ళు పిలిచారు సార్. అయితే వాళ్ళు ఏమంటారు, బజార్లో పోతుంటే ఏ ఊరు రాసిన ఏం కథ అది అని వీళ్ళ అమ్మ మాట్లాడినారు రోడ్ మీద. మాట్లాడుతుంటే ఏం లేదంటే మాది నేరేడ్ చర్ల, ఇట్లా సంగతి నేరేడ్ చర్ల అని చెప్పారు. అయితే ఇట్లా దగ్గర పోయిందంట, ఇలా ఇలా అమ్మాయిలు అది అనేసి ఇక వాళ్ళ సైకిల్ వాళ్ళు చేశారంట. అదే ఎంత ఆంటీ అని అడిగితే ఎంతో అంత అనేసి తీసుకుపోయినాడు సార్. బండి ఆపేసరికి వీళ్ళు కొత్త మొక్కల్లాగా ఉన్నాయి, ఇదో చూస్తే ఎట్లా ఉంది అనేసి బజార్ వాళ్ళు మామూలుగా చుట్టాలేమో అని కామన్ కూకురు సార్. దీపిక వినకున్నా నేను ఆ రోజు వచ్చి ఏం జరిగింది దీపిక అని అంటే, నీకు సంబంధం లేదు, నువ్వెవరు అడగడానికి అన్నావు. ప్రాబ్లం ఏంటి? నేను ఆ రోజు వస్తారు, జనాలు ఉన్నారు, అందరు అందరూ వాళ్ళు చెప్పేది వేరు, నువ్వు చెప్పేది వేరు. నీ మాట నేను నమ్ముతా, బజార్ మాట కాదు. నీ భార్య నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. అవును సార్. నువ్వు పెళ్లి ఇప్పుడు నీ మీద నాకు ఎంత డౌట్ వచ్చిందంటే, నా డౌట్ చెప్తున్నా. ఓకే. నువ్వు ఆ అమ్మాయికి నువ్వు నిజాయితీ పడువైతే పెళ్లి ముందు ఆమె నువ్వు కడుపు చెయ్యవు. నువ్వెంత దొంగవో నేను చెప్తున్నా. అన్ని చెప్పాలిగా, గుడ్డు బిడ్డ అన్ని చెప్పాలిగా నీ గురించి. చెప్పాలి సార్. నువ్వు నిజాయితీ పడువైతే, నువ్వు హానెస్ట్ ఫెలో అయితే, ఒక అమ్మాయిని ఇష్టపడితే, నేను ఇష్టపడ్డానని చెప్పి మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఒక అమ్మాయిని, ఆమె పేరు దీప, ఆమె చేసుకుందాం అనుకున్నాను, మీ నాన్న తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో పెళ్లి సంబంధం మాట్లాడేవాడివి. నువ్వు ప్రేమించా అన్నావు, బైకుల మీద తిరిగావు. ఎందుకు పెళ్లి ముందు ఆమె కడుపు చేసావు చెప్పు? నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు నిజాయితీ పరుడుగా అసలు ముట్టుకోకూడదుగా. నువ్వు పెళ్లి కాక ముందు వేరే అమ్మాయిని ముట్టుకున్నాడంటే వాడి వెధవా నా దృష్టిలో. ఏవైతే ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో, ఏవైతే ప్రేమించి ఒక పిల్లలు కడుపు చేశాడో, కడుపు చేసిన తర్వాత నేను చేసుకోను నువ్వు అన్నావు. మరి చేసుకున్న వాడి, కడుపు చేసిన వాడివి మీ అమ్మాయిని ఎడకాలతో కొట్టి ఆమె అమ్మని ఎందుకు పెళ్లి చేసుకోవాలా, ఎందుకు చేసుకోవాలన్నావు నువ్వు చెప్పు. వాళ్ళ హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తే నేను చేసుకుంటాను, నేను మా పేరెంట్స్ నొప్పి చేసుకుంటా అంటే గొడవ చేశారు సార్. ఎందుకు గొడవ చేస్తారు? అబద్ధం చెప్పమాగో. నువ్వు కడుపు చెప్తే నువ్వు చెప్పావా? ఏముండి ఆమె కడుపు నేనే చేశా, నేను పెళ్లి చేసుకుంటా చెప్పావు నువ్వు? నేను ప్రెగ్నెన్సీ అయిన విషయం నాకు తెలియదు సార్. ఫస్ట్ తనకు కూడా తెలియదు. తప్పు నాన్న, గుర్తుపెట్టుకో. నువ్వు ఒక ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలు కన్న తర్వాత వాళ్ళను వదిలించుకోవడానికి వాటితో చేతులు కలిపి ఒక ఆడపిల్ల మీద వ్యభిచారం కేసు పెట్టమని ఈ రోజుల్లో నిమిషం పని. ఇంట్లో నిరోధ బోర్రలు ఉన్నాయంట అని చెప్పి ఒక ఆడపిల్ల మీద, ఈ పిల్ల ఈ వయసులో వేరే అమ్మాయిని చేస్తా, నీకు సిగ్గనిపించలేదు నాన్న? సార్ నేను ఈమె చేసింది అనలే, మా అత్త చేపించింది. ఆ వాతావరణంలో ఈమె ఉంటుంది, అది నాకు ఇష్టం లేదని చెప్పి. మెత్తగా నీకు ఇష్టం లేదు, నువ్వు ముందుగా నాకు ముందు చెప్పి అందుకని నీకు ఎత్తన్నా నువ్వు మెత్తగా నీకు అసలు పడదు సార్. మరి పడినప్పుడు మెత్త ముందు అదే వ్యాపారం చేసిందా చెప్పు? అదే కనుక్కుందా? ఎస్ఐ పోలీసు కనుక్కుంటా. సూర్యాపేట అందరికి తెలియదు సార్. ఆ రోజు జరిగింది కాబట్టి నేను ఈఎంఐ కూడా అన్నది. వాళ్ళు వచ్చారు.
అక్కడ ఆడపిల్లలు ఎవరు లేరు, ఆడపిల్లలు లేరు, మగవాళ్ళు లేరు. ఆడపిల్ల అక్కడ మగవాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. కాదయ్యా, ఆడికి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు వీళ్ళని ఇద్దరు అబ్బాయిలను పట్టుకొని ఏం రా మీద ఎవరు అని విచారిస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం కూడా కరెక్ట్ గా చెప్పు. నాకు అది అబద్ధం కాదు, అది నిజం కాదు సార్. నువ్వు నేను చెప్తాను కదా, అది అబద్ధం కాదు, అది నిజమైనా కూడా ఆ కేసుకు ఇప్పుడు దాని విషయంలో ఎప్పుడు నిన్ను అనుమానించలేదు దీపిక. నీ ఆ విషయంలో ఇంతవరకు నిన్ను అనలేదు. మీ అమ్మ నాన్న ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో ఉండొద్దు అని చెప్పిన నేను. ఆ ఇంట్లో ఉండొద్దు, మీ అమ్మ దగ్గర ఉండొద్దు, ఆ సూర్యాపేటలో ఉండొద్దు నువ్వు అని చెప్పిన నేను. అక్కడ నాకు ఉండడం నాకు ఇష్టం లేదు సార్. నా ఇష్టం. ఇంట్లో పెట్టుకుని మీ అమ్మ వారం ఇంట్లో పెట్టుకుని నేను నీ దగ్గర వాళ్ళ అమ్మ నా కోడలు వచ్చిందన్నది, నా కోడలు తీసుకొచ్చుకున్నా చెప్పింది. నా కోడలు వచ్చింది, రేపు అమ్మ చేసుకుంటాడు అన్నాడు. 5 చేసుకుంటుందంట, 5 చేపిస్తాడంట. వినోద్, నువ్వు బాగున్నావు, చిన్నపిల్లడివి. చాలా చిన్నపిల్లడు, బ్రదర్లా చెప్తావు. ఆ పిల్ల చిన్నపిల్ల. నువ్వు ఎలా అయితే ఇప్పుడు మాటల మధ్యలో నువ్వేమయ్యా అనేవాడు నీ భార్య గురించి మీ అమ్మ గురించి ఓ నిందిస్తే ఆ నైట్ తాగితో నువ్వు తాగలేదా? తాగలేదు సార్, అబద్ధం సార్, 100% అబద్ధం. నువ్వు చెప్తున్నావు, వాడిని చెప్తూ కొట్టాలనిపించలేదా? ఎట్రా మా ఇంటికి నిందేస్తావని నీకు అనిపించలేదు? కొంచెం నా భార్య ఉంది ఇక్కడ, మా అత్తగారు ఉంది, మేము చూసాడు, నువ్వు ఎవడో రా అని అనలేదా? అన్నాడు సార్. కాదు సార్, ఆయన ఒక్కడే అనలేదు సార్. బజార్లో 30 మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అట్నే అనాలా? నేను అందరినీ నా పిల్లలు అట్నే చేస్తాను, నా అత్తయ్య అట్నే చేస్తాను, మీరేంది అడిగేదాన్ని వాళ్ళని నాకు క్వశ్చన్ చేయాలి సార్. నీ పిల్లం అలా చేసింది నమ్ముతున్నావు నువ్వు? నేను నా పిల్లని చేసిందంటే నా అత్త చేసిందంటే సార్, చేపించింది మా అత్త. కాకపోతే నీకు అక్కడ ఉండడం నాకు నచ్చలేదు, మనం ఇక్కడ అసలు సూర్యాపేటలో ఉండకూడదు అని చెప్పాను సార్ నేను. కానీ ఆ విషయం కూడా, ఆ విషయం జరిగినాక కూడా ఆ ఒక్క విషయం గురించి మాట్లాడాను సార్. ఆ రోజు ఏం దీపిక ఈ పద్ధతి అంటే, నీకు ఇవ్వబడి రా, నీకు చెప్పాల్సిన అవసరం ఏంది, నీకు సంబంధం లేదు వినోద్, వెళ్ళిపోన్నది. నీ భార్య వస్తే మేము తెట్టలేదా మీ ఆవిడని? ఆమె వచ్చి ప్రేమగా రాలేదు సార్. వచ్చింది రావడంతో అది తెల్లారితే మా అల్లుంది 21 సార్ ఫంక్షన్ అయితే వచ్చింది. వచ్చేసరికి పిల్లల్ని తీసుకోపోదానికి డబ్బులు అడగడానికి వచ్చింది సార్. వీళ్ళ అత్తయ్య దగ్గర 30,000 తీసుకున్నాం. ఆ డబ్బులు అడగడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు నిమ్మలంగా మాట్లాడలేదు సార్. రావడంతో అనేసి బండి దిగమందిగా వచ్చి ఇంట్లోకి వచ్చి నిరుతుంటే చుట్టుపక్కల అందరూ 20 మంది 30 మందికి. ఒక ఆడపిల్ల మీ ఊరు వచ్చి, మీ ఊరు అందరు మీ తాలూకే మనుషులు ఉంటారు, బండి దిగుతూనే మొదలుపెట్టి వస్తాడు, ఏ ఆడదని వస్తా అంటే నేను ఓకే సార్ తెలుసుకుంటా, ఓకే సార్, ఓకే మీరు ఏమన్నా అనుకోరు. కానీ నేను మరి నేను కూడా డైరెక్ట్ వచ్చి అని వాళ్ళ అమ్మని ఏమన్నా ఇద్దరిని కొడతానా సార్? నేను కొట్టిన వాళ్ళు ఏమనుకుంటేనే కొడతాను, వాళ్ళ అమ్మని కొట్టిన అన్నది వాస్తవం సార్. చేసుకున్నా వాళ్ళ అమ్మని కొట్టాను. ఎందుకు కొట్టాను? రీజన్ లేకుండా కొడతాను సార్. ఆమె రీజన్ లేకుండా అనలేదా అని మీరు అడుగుతున్నారు. క్వశ్చన్ వేస్తా నేను. నాన్న దూరం మీరు వచ్చారంటేనే మొత్తం ఇబ్బందులతో, బాధతో, కన్నీళ్లతో మళ్ళీ సంతోషంగా ఉండాలని వచ్చారు. నేను నాకున్న ఐడియా చెప్తా. కొద్దిగా మీ ఇద్దరి మధ్యలోనే ఎలాంటి లేకుండా సంతోషంగా ఒక 6 నెలల పాటు మీ ఇద్దరు కనీసం వేరే రూమ్లో ఉండొచ్చు కదా. తర్వాత మీ అంతా బాగున్న తర్వాత మీ ఊరికి తీసుకెళ్ళిపో. అట్లనే చెప్పాను, చెప్తూనే ఉన్నాను సార్. ఇది ఓకేనా నీకు? నాకు అట్లా ఓకే సార్. ఇట్లా ఓకే. ఓకే సార్. 6 నెలలు వాళ్ళ అమ్మ రాదు, మీ తాలూకు రాదు, ఇది పర్లేదా? నా అమ్మాయి అడగల, నీకు చెప్తున్నా. నా ఆలోచన మీరే చెప్పారు సార్. నేను ఇప్పటి నుంచి కదా సార్, తను విడిపోయిన కాంచి కూడా అట్లనే సూర్యాపేట వాతావరణం తప్ప ఎక్కడైనా బతుకుతాను దీపిక. ఒక 6 నెలలు సూర్యాపేటలో నేను ఉండలేను. దొంగతనం చేసిన కూడా బతకట్లు.